నేను ఎక్కడికి వెళ్తున్నానంటే వేములవాడ దగ్గరికి, సారీ వేములవాడకి అయితే వెళ్తున్నాను. సో ఇట్స్ ఎ ట్రావెల్ వ్లాగ్ అన్నమాట. ఈ ట్రావెల్ లో మనం అయితే టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఇది ఒక ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వ్లాగ్. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, ఇప్పుడైతే మనం టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ మా దగ్గరలోనైతే టెంపుల్ ఉంది. అంటే మేము వస్తుంటే ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇది యాక్చువల్లీ క్లోజ్ అయితే అయింది. ఇక్కడ యాక్చువల్గా కృష్ణుడు అయితే ఉంటాడన్నమాట. మీకు కృష్ణుని చూపెడతాను గైస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. చూడండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. ఎవ్రీ టైం మేము ఇక్కడికి వస్తాము. బ్యూటిఫుల్గా ఉన్నాడు కదా కృష్ణ. గ్రీనరీ. ఇది యాక్చువల్గా సాయిబాబా టెంపుల్ అన్నమాట. సో ఇది ఇక్కడ కృష్ణుడు అన్నాడు. జై శ్రీ రాధాకృష్ణ. మీరు కూడా మొక్కుకోండి. జై శ్రీ రాధాకృష్ణ. గైస్, యాక్చువల్గా అయితే మా దర్శనం అయితే అయిపోయింది అన్నమాట. మేము మార్నింగ్ అయితే దర్శనం చేసుకున్నాము. కానీ నేను వీడియో అయితే తీయలేదు గుడి లోపల, ఎందుకంటే కెమెరాస్ అలా లేవు కాబట్టి. ఇప్పుడైతే 4 o'clock అవుతుంది. సో ఇప్పుడైతే మా మమ్మీ బోనం అయితే తీసుకొని వెళ్తుంది అన్నమాట. అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ కూడా కెమెరాస్ మ్యాక్సిమం అయితే అలో ఉండదు. సో బయట వరకు అయితే నేను వ్యూ చూపెట్టేందుకు ట్రై చేస్తాను. మమ్మీ బోనం ఒక స్పెషాలిటీ చెప్పు మమ్మీ. డాడీ నీకు తెలుసా బోనం ఒక స్పెషాలిటీ ఏంటి, ఎందుకు చేసుకుంటాం? బోనం స్పెషాలిటీ ఏంటి అంటే అమ్మవారికి చాలా ఇష్టం బోనం అంటే నైవేద్యం. మీరు యూట్యూబ్ లో రాబోతున్నారు. ఎవరైతే ఆన్సర్ చెప్తే వాళ్ళు వస్తారు అన్నమాట. ఇప్పుడైతే నేను గుడికి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ మనం స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మనకు కావాల్సింది. చిన్నప్పుడు నేను చాలా ఏడ్చేదాన్ని అన్నమాట. బొమ్మలు కావాలి అది కావాలని చాలా ఏడ్చి గోల్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు అడగట్లేదు లేండి. అలా చిన్న చిన్న బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం, బట్ ఇప్పుడు ఇష్టం లేదు. ఇదే వేములవాడ బద్ది పోషమ్మ గుడి అన్నమాట. సో లోపటికైతే కెమెరాస్ అలో ఉండవు. సో తీసినా కానీ వాళ్ళు తిడతారు, రిస్ట్రిక్టెడ్ అన్నమాట ఫోన్స్. వేములవాడ చాలా చాలా ఫేమస్ ప్లేస్. ఎందుకో మీ అందరికి కూడా తెలుసు, అంటే చాలా మెంబర్స్కి ఈ ప్లేస్ గురించి తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అదే శివాలయం అన్నమాట. సో ఇక్కడ ఏ కోరిక మీరు కోరుకున్నా కానీ ఈజీగా తీరుతుంది. సో ఇక్కడికి చాలా పీపుల్ వస్తారన్నమాట, భక్తులు వస్తారు. మేము ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తామన్నమాట వేములవాడకి. ఎవ్రీ ఇయర్ కొన్ని టైమ్స్ 2 times కూడా వస్తూ ఉంటాము. వేములవాడ గుడి లోపల అయితే కొల్లాగలు ఉంటాయి అన్నమాట. అంటే అవి కౌస్ అన్నమాట. సో అవన్నీ లైక్ గుడి చుట్టూ ఇలా ఒక ట్రిప్ అయితే వేస్తాం. అది చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్నమాట దేవుడు కూడా. సో చాలా ప్రశాంతంగా అండ్ ఇంకా అక్కడనే ఉండిపోవాలనిపించే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బద్ది పోషమ్మ గుడి కూడా ఉందన్నమాట, అమ్మవారి గుడి. సో ఇక్కడ ఆఫ్టర్ దర్శనం అయిన తర్వాత, అంటే శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత బద్ది పోషమ్మ దగ్గరికి వచ్చి అక్కడ అన్ని లైక్ బోనం చేస్తాము, గాజులు పెడతాము అండ్ శారీస్ కూడా ఇస్తామన్నమాట. సో అది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు. నో వాయిసా? Hi guys, how are you? Fine. భవానీ ప్రియ వీడియో బాగా తీస్తుంది, చాలా బాగా తీస్తుంది. ఫుల్ కొట్టేస్తాను. గైస్, ఇట్స్ డే 2 గైస్. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే కొండగట్టుకి వెళ్తున్నాను, అంటే హనుమాన్ స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మా డాడీ ఒక సాంగ్ అయితే పాడతారు, చూసేద్దాం. సాంగ్ శ్లోకం అని చెప్పాలి కానీ సరే శ్లోకం అంట పాడండి. శ్రీరామ రామ రామే
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం కొండగట్టుకు వచ్చాము. సో చూసా కదా ఇక్కడ అన్ని గుడిలు ఉన్నాయి, మీకు చూపెడతాను. వెయిట్, చూడండి ఇక్కడ ఇదే అన్నమాట కొండగట్టు. సో ఇక్కడ నుంచి ఇలా రైట్ డైరెక్షన్ లో వెళ్తే గుడి అయితే ఉంటుంది. సో మాక్సిమం అయితే కెమెరాస్ అలో ఉండవు కాబట్టి నేనైతే బయట వ్యూ మాత్రం అయితే మీకైతే చూపెడుతున్నాను. నేనైతే గంటను కొనుక్కున్నాను అన్నమాట. అంటే ఇది హనుమాన్ స్వామి ఆలయంలో కట్టచ్చు. సో అందుకని అయితే ఇది కొనుక్కున్నాను. బాగుంది కదా. సో ఇదైతే హనుమాన్ స్వామి దేవాలయం దగ్గర కట్టేద్దాం. కొండగట్టు అయితే చూసేసామన్నమాట. సో ఇప్పుడు నేను ధర్మపురికి అయితే వచ్చానన్నమాట. సో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చూడబోతున్నాను. సో ఇప్పుడైతే నేను గోదావరి దగ్గర అయితే ఉన్నాను. సో ఇదన్నమాట వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ వాటర్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. సో ఇది గోదావరి అన్నమాట. ఇప్పుడైతే నేను లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అయితే ఉన్నాను. బయట అయితే కెమెరాస్ అలో చేయలేదు కానీ ఇక్కడ వరకు అయితే తీసుకోమని అయితే చెప్పారన్నమాట. సో ఇదంతా అద్దాలు అన్నమాట, అంతా అద్దాలు. చూడండి ఇక్కడ కూడా దేవుడు అన్నాడు. ఇక్కడ ఊపచ్చు మనము, అద్దాల మేడ ఇది. సో ఇక్కడ ఒక 10 రూపీస్ అలా ఇస్తే మనకి ఇక్కడ అలో చేస్తారు. బాగుంది కదా ఫ్రెండ్స్. నేను మీకు ఒక టెంపుల్ని అయితే చూపెట్టగలిగాను. సో ఇంతటితో ట్రావెలింగ్ బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది అన్నమాట. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అయితే అయిపోయింది. సో ధర్మపురి అయితే ఎండ్ అన్నమాట. సో ఫస్ట్ నుంచి వేములవాడ, కొండగట్టు అండ్ లాస్ట్ ధర్మపురి. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే దెన్ బాయ్.